నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అహంకారమే వచ్చే ఎన్నికల్లో జగన్ను ముంచుతుందన్న చంద్రబాబు తెలుగుదేశం జనసేన సునామీలో వైకాపా కొట్టుకుపోతుందని విశ్వాసం వైకాపాకు మరో నాయకుడి రాజీనామా పార్టీని వీడుతున్నట్టు కర్నూలు ఎంపీ సంజీవ్ వెల్లడి జగన్ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏపీలో అక్రమంగా తొలగించిన ఓట్లను పునరుద్ధరించామన్న సీఈసీ వచ్చే ఎన్నికల్లో నిష్పాక్షికంగా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు పారిశుధ్య కార్మికులతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలం తాత్కాలికంగా సమ్మె విరమించిన సిబ్బంది ఉత్తర్వులు వచ్చిన తర్వాతే పూర్తి విరమణ టీఎస్పీఎస్సీ చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి గృహలక్ష్మి విధి విధానాల రూపకల్పనకు ఆదేశాలు త్వరలో కొత్త విద్యుత్తు విధానం కాంగ్రెస్ పాలనపై నెల రోజుల్లోనే వ్యతిరేకత మొదలైందన్న కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో భారాస విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని విశ్వాసం అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆహ్వానాలను తిరస్కరించిన కాంగ్రెస్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించిన హస్తం పార్టీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పేదలు రైతుల సంక్షేమ రాజ్యం వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన సునామీలో వైకాపా కొట్టుకుపోవటం ఖాయమని బొబ్బిలి తుని సభల్లో జోస్యం చెప్పారు లోక్సభ నియోజకవర్గాల వారీగా రా కదలిరా పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ విజయనగరం జిల్లా బొబ్బిలి కాకినాడ జిల్లా తునిలో జరిగిన సభల్లో పాల్గొన్నారు ఓటమి భయంతోనే జగన్ పార్టీ ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని విమర్శించారు వైకాపా ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర ప్రజల కంటే భూములపైనే ప్రేమ అని విమర్శించారు విలువైన స్థలాలపై కన్నేసి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు వైకాపా ప్రభుత్వం భూరక్షణ పేరుతో భూభక్షణ చట్టం తెచ్చిందన్న ఆయన అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి మన మీద ప్రేమ లేదు ఇక్కడ ఆస్తుల మీద ప్రేమ ఉంది ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు ఎక్కడ భూమి కనపడిస్తే అక్కడ జగన్ కనుబడుతుంది ఇంకెవరైనా సరే రాసి ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి రాయించుకునే పరిస్థితికి వచ్చారు విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తెస్తే ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా పూర్తి కాకుండా ఆడిచ్చే పరిస్థితికి వచ్చారు భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పుడో పూర్తి కావాల్సింది ఆడుకొని ఇప్పుడు కూడా పూర్తి కాని పరిస్థితి నా ఆలోచన ఒకటి ఉత్తరాంధ్రకు నీళ్లు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఇంకో పక్క ఇండస్ట్రీస్ రావాలి విశాఖపట్నం కేంద్రంగా పెట్టుకుని అన్ని ప్రాంతాలు మనం అభివృద్ధి చేయగలిగితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది జగన్ అహంకారమే ఆయన్ను ముంచేసిందన్న చంద్రబాబు 3 నెలల్లో వచ్చే తెలుగుదేశం జనసేన సునామీలో వైకాపా కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు జగన్ పని అయిపోయింది ఇక జీవితంలో ఎప్పుడు కూడా గెలిచే అవకాశాలే లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం జనసేన 3 నెలల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగు జాతికి దశ దిశ చూపించే బాధ్యత తీసుకుంటా తొందరలోనే సంక్షేమ రాజ్యం వస్తుంది పేదవాడి రాజ్యం వస్తుంది రైతు రాజ్యం వస్తుంది ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్న తెలుగుదేశం అధినేత బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు వైకాపాలో మరో వికెట్ పడింది ఆ పార్టీకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు నియోజకవర్గంలో అభివృద్ధే లేదన్న ఆయన అందుకే వైకాపాను వీడుతున్నట్లు ప్రకటించారు వైకాపా బీసీలకు టికెట్లు ఇచ్చినప్పటికీ అధికారం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
చాలా సాధించాలనుకున్నా కూడా 100%లో కేవలం 10% సాధించుకోగలిగాను. కానీ నియోజకవర్గ డెవలప్మెంట్ మాత్రం నేను ఎంత ఆశించినా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డెవలప్మెంట్ ఏం జరగలేదు. కాబట్టి ఇదే పార్టీలో కొనసాగటం అర్థం లేని విషయం అని చెప్పేసి నేను రాజీనామా సమర్పిస్తున్నాను. మనం ఏది కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడినా కూడా ఎమ్మెల్యేలు చూసుకుంటారు, మీరు ప్రశాంతంగా కూర్చోండి అంటున్నారు. మరి ఎంపీ రోల్ ఏంటి? కేవలం ఏదో మా మొహాలు చూపించేసి బీసీలకు ఏదో చేస్తున్నామని చెప్పడం తప్ప బీసీలకు పవర్ అంటూ ఏమీ లేదనిపిస్తా ఉన్నాను. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళ వర్గం అంటూ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఏది చెప్పినా పని చేస్తుంది. మేము సాధ్యం కాదు. మనకు బీసీలకు మేము ఉన్నతి కల్పిస్తున్నాం, బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అంటారే కానీ అది మాటల వరకే, చేతల్లో ఉండదు. విజయవాడ లోక్సభ స్థానానికి కేశినేని నాని రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా లేఖ పంపించారు. అనంతరం తాడేపల్లిలోని కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో నాని సమావేశమయ్యారు. స్పీకర్ ఓం బిర్లా తన రాజీనామాను ఆమోదించగానే వైకాపాలో చేరుతానని నాని ప్రకటించారు. ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అనుకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తుల విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దని అన్నాడు. పరీక్ష పార్టీ కోసం, ఆయన కోసం. ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించినట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సన్నద్ధతపై 2 రోజుల పాటు అధికారులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నేతలతో చర్చించిన ఈసీ బృందం అందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించింది. 2024 సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మొదటి సమావేశాన్ని ఏపీ నుంచే మొదలుపెట్టామని తెలిపారు. ఓట్ల జాబితాలో తొలగింపులు, చేర్పులు, వాలంటీర్ల జోక్యం, సచివాలయ సిబ్బందిని బీఎల్ఓలుగా నియమించడం వంటి వాటిపై రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు అందాయన్నారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఏపీలో మొత్తం 4,07,00,000 మంది ఓటర్లు ఉన్నారని, పురుషులు 1.99 కోట్లు, మహిళలు 2.07 కోట్లు ఉన్నారని వివరించారు. ఏ ఒక్కరూ 2 చోట్ల ఓటరుగా ఉండకూడదన్నారు. 2 చోట్ల ఓటు కలిగి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. Commission is very, very firmly committed to conduct election freely, in a fair manner, transparent manner and inducement free. The Commission has emphasized and have given very clear and firm directions to election machinery and the entire bureaucracy to be impartial, transparent, accessible to all stakeholders. They have to definitely, without saying so, this is their duty, that they desist from participating in any political activity. Staff which are going to the polling will cast their votes at the voter facilitation center instead of carrying that vote postal ballot home. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఒకేసారి 3 కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. మద్యం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఆదేశాలు జారీ చేశారు. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఇప్పటికే వాదనలు ముగియగా హైకోర్టు ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కూడా మంజూరు చేసింది. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ పిటిషనర్లను సిఐడి విచారించాలని భావిస్తే 48 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ నూతన కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు గత కమిషన్ చైర్మన్, సభ్యులు చేసిన రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఇవాళ ఆమోదించారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై విచారణ కొనసాగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం, న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న గవర్నర్ రాజీనామాలకు ఆమోదం తెలిపారు. కొత్త చైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారెం జనార్దన్ రెడ్డి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ప్రశ్నపత్రాల లీకేజ్ తదితర విషయాలపై తీవ్ర గందరగోళం తలెత్తిన నేపథ్యంలో గత నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే చైర్మన్ సహా 4 తమ పదవులకు రాజీనామా సమర్పించారు. అయితే సిట్ దర్యాప్తు కొనసాగుతున్నందున రాజీనామాలపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు న్యాయ నిపుణుల అభిప్రాయాలను గవర్నర్ కోరారు. సిట్ దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించారు.
ఆమోదించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్న గవర్నర్ 4 రాజీనామాలకు ఇవాళ ఆమోదముద్ర వేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదంలో గవర్నర్ వైపు నుంచి ఎలాంటి జాప్యం జరగలేదని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి నిన్ననే పంపించారని, వెంటనే గవర్నర్ ఇవాళ ఆమోదించారని రాజ్భవన్ తెలిపింది. గత చైర్మన్ సభ్యుల హయాంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజ్లపై విచారణ కొనసాగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారని పేర్కొంది. రాజీనామాలకు ఆమోదం లభించడంతో టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ సభ్యులను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. చైర్మన్ సభ్యుల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని గతంలో హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీలో చైర్మన్ సహా 10 మంది సభ్యులను నియమించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ రాజీనామా చేయలేదు. చైర్మన్ సహా 8 మంది సభ్యులను ప్రభుత్వం నియమించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్ శాఖపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి త్వరలో నూతన విద్యుత్ విధానం తీసుకువస్తామని తెలిపారు. ఇందుకు నిపుణుల సలహాలు తీసుకోవడం సహా ఇతర రాష్ట్రాల విధానాలు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీలో చర్చించి సమగ్ర విద్యుత్ విధానం రూపొందిస్తామన్న ఆయన ప్రస్తుతం సరైన విద్యుత్ విధానం లేక పలు సమస్యలు వస్తున్నాయని చెప్పారు. 2014 నుంచి చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కువ ధర చెల్లించేలా జరిగిన ఒప్పందాలకు కారణాలను తెలపాలన్న సీఎం తక్కువ ధరకిచ్చే కంపెనీల నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టాలన్న ఆయన నిరంతర విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై నెల రోజుల్లోనే ప్రజా వ్యతిరేకత మొదలైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటున్నారని, అలా చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోందని చెప్పిన కేటీఆర్ ఆ ప్రభుత్వానికి 100 రోజులు సమయం ఇవ్వాలనుకున్నప్పటికీ గవర్నర్ ప్రసంగం, శ్వేతపత్రాలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం మొదలుపెట్టారని ఆక్షేపించారు. అందుకే కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలతోనే ప్రజల్లో ఎండగట్టాలని వరంగల్ లోక్సభ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కేటీఆర్ వివరించారు. ప్రజలకు మంచి చేసే అనేక సంక్షేమ పథకాలను రాజకీయ అక్కస్తో కాంగ్రెస్ సర్కార్ రద్దు చేస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు. ఉద్యమాల గడ్డ వరంగల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకులే ఓడిపోయారన్న కేటీఆర్ సన్నాహక సమావేశాల్లో పార్టీ బలోపేతానికి సూచనలు వస్తున్నాయని తెలిపారు. క్రితం 2 సార్లు వరంగల్ ఎంపీ సీట్ను భారాసనే గెలిచిందన్న కేటీఆర్ ఈసారి కూడా అక్కడ గులాబీ జెండా ఎగరాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు 2వ రోజు కొనసాగాయి. ఈ తనిఖీల్లో భాగంగా ప్రాజెక్టు కార్యాలయాల్లో విలువైన పత్రాలను, రికార్డుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా సోదాలు చేసిన అధికారులు కన్నెపల్లి, మేడిగడ్డ కార్యాలయాల్లో రికార్డుల్ని, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని డివిజన్ కార్యాలయానికి తరలించారు. మేడిగడ్డ అతిథి గృహంలోనే గత రాత్రి బస చేసిన విజిలెన్స్ అధికారులు ఉదయం మహదేవ్పూర్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు. మొత్తం 10 మంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదిక, పంప్ హౌస్ గోడ కూలేందుకు దారితీసిన పరిస్థితులు, పునరుద్ధరణ పనులు, చెల్లింపు, వరద నీటి విడుదలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించామని, రేపటి నుంచి విధుల్లోకి వెళ్తారని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. 2019 నుంచి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని, ప్రమాదవశాత్తు మరణిస్తే ఆర్థిక సాయం 7 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చినట్లు చర్చల అనంతరం బొత్స తెలిపారు. కార్మికులందరికీ 21,000 రూపాయల వేతనం ఇవ్వటానికి అంగీకరించామని వివరించారు. మొన్న ఏవైతే 13 అంశాల మీద డిస్కస్ చేశామో వాటికి పూర్తి క్లారిటీని ఇచ్చి వారు అడిగిన దాన్ని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటి మీద తగు ఆదేశాలు కూడా ఇస్తామనేది మాట చెప్పాము. వాళ్ళు దానికి అంగీకరించారు. అందరూ కూడా సమ్మె నిర్వహించి ఎప్పటి నుంచి పనిలోకి వెళ్తామని చెప్పారు. అయితే వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే సమ్మె కాలంలో ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఆ రోజులన్నిటికీ జీతం ఇస్తామనే విషయాన్ని కూడా వాళ్ళకి మేము ఒప్పుకోవడం జరిగింది.
ప్రభుత్వం ఇచ్చిన హామీలపై జీవోలు ఇచ్చే వరకు సమ్మెను తాత్కాలికంగానే విరమిస్తున్నామని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు చెప్పారు. ప్రభుత్వ జీవోలు వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో సమ్మె విరమిస్తామన్నారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కార్మికులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు హామీ ఇచ్చారని చెప్పారు. రాజధాని ప్రాంత కార్మికుల్ని మున్సిపల్ పరిధిలోకి తేవాలని కోరామన్నారు. సిఆర్డీఏ పరిధిలో ఉన్నందున పరిశీలించి చెబుతామన్నారని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగాల సమస్యలపై 9 మందితో కమిటీ వేస్తామన్నారని చెప్పారు. వేతనం 21,000 చేస్తే ఐఆర్ పెంచుతామన్నారని, రేపు మినిట్స్ కాపీ 3 రోజుల్లో జీవో ఇస్తామన్నారని వివరించారు. 21,000 జీతం అయిన తర్వాత కొన్ని సెక్షన్లకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ లేదు శానిటేషన్ డ్రైవర్లకి 24,500 బేసిక్ అవుతుంది. నిన్నటిదాకా 15,000 రూపాయలు తీసుకున్న క్లీనర్లు, మలేరియా వాళ్ళు, లేకపోతే పార్కుల్లో పనిచేసే శానిటరీ వర్కర్స్ వాళ్ళందరికీ 21,000 అవుతుంది. అట్లాగే మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి 21,000 జీతం అవుతుందని చెప్పారు. అందుకని ఇవన్నీ రావాలి, జీవోలు వస్తే కానీ ఏ విషయం చెప్పలేము. మళ్ళీ ఆ జీవోలో ఏదైనా మెలిగి పెడితే అందుకే మేము మా డీసెంట్ని కాపాడి నిలబెట్టుకుంటున్నాం. ఈ తాత్కాలిక విరమణ అన్నాం, అందుకే పూర్తి విరమణ అని చెప్పట్లేదు అనేది మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎస్మా ప్రయోగించినా లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె 30 రోజులుగా కొనసాగుతూనే ఉంది. వేతనాలు పెంచే వరకు పోరాటం కొనసాగుతుందని అంగన్వాడీలు స్పష్టం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉరితాళ్లు వేసుకుని ప్రభుత్వానికి సీఎం జగన్ కు వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో కుర్చీలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. జగన్ కుర్చీ తిరగపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ విశాఖలోని గాంధీ పార్క్ వద్ద ఆందోళన చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట మెడకు ఉరితాళ్లు బిగించుకుని అంగన్వాడీలు నిరసన తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కలశాలు ఏర్పాటు చేసిన అంగన్వాడీలు వాటిని నెత్తిన పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఉరితాళ్లు వేసుకుని అంగన్వాడీలు నిరసన తెలిపారు. వైకాపాలో చేరిన 10 రోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేసిన భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో రాయుడు దాదాపు 3 గంటలకు పైనే పవన్తో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసిందే. వైకాపా నుంచి ఎందుకు బయటకు వచ్చారు అనే అంశాలపై పవన్తో చర్చించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని పవన్ కళ్యాణ్ కు వదిలినట్లు అంబటి రాయుడు సన్నిహిత వర్గాలు తెలిపాయి. గుంటూరు లేదా పల్నాడు జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో 10 ఏళ్లుగా కండక్టర్ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. ఈ కారుణ్య నియామకాల కింద హైదరాబాద్ రీజియన్లో 66, సికింద్రాబాద్ రీజియన్లో 126, రంగారెడ్డి 52, నల్గొండ 56, మహబూబ్ నగర్ 83, మెదక్ 93, వరంగల్ 99, ఖమ్మం 53, ఆదిలాబాద్ 71, నిజామాబాద్ 69, కరీంనగర్ రీజియన్లో 45 మందికి కండక్టర్ ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అటు మహాలక్ష్మి మహిళల ఉచిత ప్రయాణాలకు అనూహ్య స్పందన వస్తున్నందున ప్రయాణికులకు మరిన్ని బస్సులు అందుబాటులోకి తెస్తున్నట్లు పొన్నం ప్రకటించారు. మరో 275 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే 80 కొత్త బస్సులు ప్రారంభించగా వచ్చే జూలై నాటికి 1000 కొత్త బస్సుల్ని రోడ్డెక్కిస్తామని పొన్నం తెలిపారు. తెలంగాణలో వాహనాల పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను రాయితీతో చెల్లించే గడువును పోలీస్ శాఖ పొడిగించింది. ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో మొత్తం 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా ఈ సాయంత్రం 6 గంటల వరకు 1.29 కోట్ల చలాన్లను వాహనదారులు చెల్లించారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి 113 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు స్పందన వస్తుండటం, సాంకేతిక సమస్యలతో చెల్లింపులు ఆలస్యం అవటం వల్ల ఈ నెల 31 వరకు గడువును పెంచుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, కార్మికుల్ని లక్ష్యంగా చేసుకుని మత్తు చాక్లెట్ల దందా సాగిస్తున్న ముఠాను ఎస్ఓటీ కొత్తూరు పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పారిశ్రామిక ప్రాంతంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత వింతగా ప్రవర్తిస్తున్నారు అనే సమాచారంపై ఎస్ఓటీ కొత్తూరు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 3 దుకాణాల్లో సోదాలు చేసి 8 కిలోల బరువైన 42 చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 3 ఒడిశా వాసుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు ధీరేంద్ర బెహ్రా ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తెప్పించి స్థానికంగా పలు దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మాదక ద్రవ్యాల రవాణా కట్టడిపై పోలీసులు దృష్టి సారించినందున చాక్లెట్ల రూపంలోకి గంజాయిని మార్చి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఇటు హైత్నగర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తున్న 2 ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు. ఈ 2 రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు.
హైదరాబాద్ నాంపల్లి స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి వచ్చిన చార్మినార్ ఎక్స్ప్రెస్ 5వ ప్లాట్ఫామ్ వద్ద డెడ్ అండ్ గోడను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కుదుపునకు గురై రైల్లోని S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయి. 3 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నాంపల్లి స్టేషన్లో దిగేందుకు ప్రయాణికులు సిద్ధమైన వేళ జరిగిన ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు గాయపడ్డారు. వారిని రైల్వే అధికారులు లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. ఘటనకు కారణాలపై అధికారులతో మాట్లాడిన ఆయన అధికార యంత్రాంగం సహాయక చర్యలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే పలు MMTSలను రద్దు చేసింది. అయోధ్యలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకూడదని కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇది RSS భాజపా కార్యక్రమంగా మారినందున అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి వెల్లడించారు. మతం అనేది వ్యక్తిగత అంశమని, కానీ అయోధ్య రామాలయ అంశాన్ని RSS భాజపా రాజకీయ ప్రాజెక్టుగా మార్చిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, కేవలం ఎన్నికల కోసమే అసంపూర్ణ ఆలయాన్ని RSS భాజపా ప్రారంభిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మరోసారి చుక్కెదురైంది. ఏక్నాథ్ సిందే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తున్నట్లు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. ఈ మేరకు శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఆయన నిర్ణయం వెల్లడించారు. 2018లో నాయకత్వ నిర్మాణం శివసేన రాజ్యాంగం ప్రకారం జరగలేదని భావిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం శివసేన అధ్యక్షుడు పార్టీ నుంచి ఏ ఒక్కరిని తొలగించలేరని పేర్కొన్నారు. అందువల్ల ఏక్నాథ్ సిందే లేదా ఇతర పార్టీ నాయకుల తొలగింపు శివసేన రాజ్యాంగం ప్రకారం ఆమోదనీయం కాదని స్పీకర్ తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాల్టిలోగా తీర్పు వెలువరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర స్పీకర్ తన నిర్ణయం ప్రకటించారు. 4 ఏళ్ల కుమారుణ్ణి కిరాతకంగా చంపిన సాఫ్ట్వేర్ సంస్థ CEO సుజనా సేఠ్ కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్రణాళికతోనే ఆమె తన కుమారుణ్ణి హత్య చేశారు అనటానికి ఆధారాలు లభించాయన్న పోలీసులు తలదిండు లేదా టవల్తో బాలుడి గొంతు నులిమి చంపినట్లు తెలిపారు. చిన్నారిని పోస్టుమార్టం చేసిన సమయానికి 36 గంటల ముందే చంపినట్టు చెప్పారు. ఆమె భర్త వెంకటరత్నం తన కుమారుడితో గడిపేందుకు కోర్టు అనుమతించడమే ఈ హత్యకు దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు. 2022లో దంపతుల విడాకుల ప్రక్రియ ప్రారంభం కాగా కుమారుడు ఎవరి దగ్గర ఉండాలి అనే అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో భర్త ప్రతి ఆదివారం కుమారుడితో ఉండేందుకు కోర్టు అనుమతించడం సుజనా సేఠ్ను నిరాశకు గురి చేసింది. అందుకే బాలుడిని చంపాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో సుజనాను మరింత విచారించేందుకు ఆమెను గోవా కోర్టు 6 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. అటు పోస్టుమార్టం తర్వాత బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రికి అప్పగించారు. దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, ICICI, HDFC బ్యాంకుల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 31 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 271 పాయింట్లు పెరిగింది. ఉదయం 71,383 పాయింట్ల వద్ద BSE సూచీ ప్రారంభమైంది. మొదట్లో ఒడిదుడుకుల మధ్య సాగిన సెన్సెక్స్ అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో 71,111 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతు కోలుకున్న సూచీ 71,734 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 71,658 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 21,619 వద్ద ముగిసింది.